హాయ్ ఫ్యామిలీ మ్యాన్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది మీకు నేనేం చేస్తున్నానో. ఒకసారి గెస్ చేయండి, ఒక సెకండ్. అవును, కోడి తందూరి వండుతున్నాను. కొంతమంది గెస్ చేసి ఉంటారు, మిగతా వాళ్ళు గెస్ చేయలేకపోవచ్చు. కోడి తందూరి ఎప్పటి నుంచో చేయాలని నా కోరికగా ఉంది. అంతకుముందు చేసుకొని తిన్నానులేండి ఛానల్ లేనప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను, మా అమ్మాయి అడిగిందని. ఒకటి మాత్రం తప్పుగా అనుకోమాకండి, అంటే వీడియో చూపిస్తున్నాను మేము చేసుకోలేమా అనుకుంటారేమో. మీరు కూడా చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్. కానీ కొంతమంది ఏంటంటే ఇళ్ళ పక్కన బాగోదు, ఇంట్లోనేమో కుదరదు అని ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళందరి తరపున నేను చేసుకుంటున్నానని చెప్పి ఫీల్ అవ్వండి. ఒక విషయం ఏంటంటే ఈ వీడియోలో ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వకూడదు అనుకుంటున్నాను. కానీ కొద్దిగా మసాలాలు అయితే చెప్తాను. మసాలాలు తెలుసు కదా, అల్లం చిన్నులపాయ పేస్టు, ఎర్రమిరపకాయలు, కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు. ఏ మసాలా పడితే ఆ మసాలా వేసుకొని మాత్రం తందూరిని కాదు ఏ కూరనైనా నాశనం చేయమాకండి. నా వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. గీస్తాను కాళ్ళు. కరెక్ట్. ఫైనలీ మన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, తినటానికి డిఫరెంట్గా తినటానికి. సో కొంతమంది బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఉంటారు, చేసుకోలేరు. ఎట్లా అంటే చేసుకోవచ్చు, మీరు బయట తింటారు. కాకపోతే బయట తినే కాటికి మనం చేసుకునేది చాలా బాగుంటుంది. దాని గురించి చూపిస్తుంది. ఎవరిని ఉద్దేశించి ఎవరు తినలేరని కాదు. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన కోడి భలే ఉంది, ఎక్సలెంట్గా ఉంది. స్మెల్ చూసి నోరు నిండిపోయింది. చూసారా కూర బాగుందా? సరే ఏం చేద్దాం, కోడి తినేసాను.